కుండాన్ని తొక్కే వాళ్ళు గుడి దగ్గరికి చేరేలోపే ముందుగా అక్కడికి మిగతా ఫ్యామిలీ వాళ్ళు చేరి కుండాలను రెడీ చేస్తారు. ఆ బొగ్గులు కూడా ఏదో ఇంట్లో మిగిలినవి ఎక్కడి నుంచో తెచ్చినవి కాదు. అదే రోజు మార్నింగ్ స్నానం చేసి తుమ్మ చెట్టు కొమ్మల్ని మాత్రమే నరికి అవి కాల్చి కట్టెలు కాలాక ఆ బొగ్గుల్ని మాత్రమే ఇలా తెచ్చి కుండంలో యూస్ చేస్తారు. అండ్ ప్రతి ఒక్కరూ ఇలా ఇండివిజువల్గా పెట్టుకుంటారు కుండాన్ని. అందరూ ఒకే కుండాన్ని తొక్కరు, ఎవరి కుండాన్ని వాళ్ళే చేసుకుంటారు. మా మావయ్య అయితే ముందు రోజే వెళ్ళి అక్కడ ఇలా గోతులను తవ్వి ఇప్పుడు దిను జాను ఇంకా మా మరుదులు వచ్చే లోపల కుండాలని రెడీ చేస్తున్నారు. వీళ్ళే కదండి, ఊళ్ళో చాలా అంటే చాలా మంది వేశారు. నేను చూడటం ఇదే ఫస్ట్ టైం ఇలా నిప్పులు తొక్కటం. బట్ అందరూ చెప్తున్నారు ఈ ఇయర్ కొంచెం తక్కువగా వేశారు, లేదంటే ఇంకా చాలా వరకు ఉంటాయి కుండాలు అని చెప్తున్నారు. అండ్ ఊరేగింపుగా వచ్చిన వాళ్ళందరూ గుడి వరకు రీచ్ అయిపోయారు. గుడి అండ్ ఈ కుండాలు ఉన్న ప్లేస్ మొత్తానికి కలిపి 3 ప్రదక్షిణలు చేస్తారు. చేసి వచ్చి కుండాన్ని తొక్కటానికి ఇంకా రెడీ అవుతారు.